సర్జరీకి పితామహుడైనటువంటి సుశ్రుతుడి గురించి మొన్న ఈ మధ్యన వాళ్ళ కింగ్స్ కాలేజ్ బ్రిటన్ కాలేజీలో ఫోటో పెట్టిన తర్వాతనే అక్కడ విగ్రహం పెట్టిన తర్వాతనే చర్చ జరిగింది. మన దేశంలో అంతకుముందు చర్చించుకోలేదు. ఆయుర్వేదం చదివే వాళ్ళందరికీ తెలుసు. బట్ ఇక్కడున్న ఇంగ్లీష్ హాస్పిటల్స్‌లో కూడా పెట్టలేదు. బట్ అమెరికా బ్రిటన్‌లో ఉన్నటువంటి ఇంగ్లీష్ హాస్పిటల్‌లోనే పెట్టుకొచ్చారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే గౌరవించడం, ఒక వృత్తికి సంబంధించినటువంటి నిపుణుల్ని అన్నటువంటిది అక్కడ జరిగింది. మన దగ్గర జరగటం లేదు. ఇప్పటికి కూడా చర్చించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. 3000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి సంబంధించినటువంటి మహర్షి వగ్వత్ తీసుకొచ్చినటువంటిదే గుండె నొప్పులకి సంబంధించి 7000 ఫార్ములాస్‌ని కనుక్కున్నారు. డిసీజ్ క్యూర్ కూడా కనుక్కున్నారు అన్నటువంటిది ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు చెప్పుకొస్తుంది. వాగ్వత్ దాంట్లో రాసినటువంటి దాంట్లో గుండెకి సంబంధించి బ్లాకేజీకి 2 కీలక కారణాలు ప్రొజెక్ట్ చేశారు. ఒకటి ఎసిడిటీ ఫార్మ్, మనం తినే ఆహారం వలన వచ్చే ఎసిడిటీతో వచ్చే గ్యాస్‌తో వచ్చే పెయిన్. రెండవది వచ్చేటప్పటికి బ్లడ్‌లో నుంచి వచ్చేటటువంటి ఎసిడిటీ వలన కూడా పెయిన్. అది నేరుగా ఇబ్బంది పెడుతుంది అన్నటువంటి పాయింట్‌ని ఆ రోజుల్లోనే రాసుకొచ్చారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అదే సందర్భంలో ఈ ట్రీట్మెంట్స్‌కి సంబంధించి కూడా ఈ యాసిడ్ తగ్గించడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నటువంటిది ఆనాటి పుస్తకాల్లో రాయబడ్డాయి. అవన్నిటిని ఈనాడు అధ్యయనం చెయ్యగలిగితే ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడడం కంటే కూడా మన మందులతో, మన ఆయుర్వేదంతోనే చాలా వరకు పరిష్కారం అవుతుందని చెప్పుకొస్తున్నారు.